వ్యాస పౌర్ణమి రోజు గురువులను ప్రత్యేకంగా పూజించేందుకు ఓ కథ కూడా వ్యాప్తిలో ఉంది. పూర్వం వారణాసిలో వేదనిధి అనే బ్రాహ్మణుడు ఉండేవాడుట. అతని భార్య పేరు వేదవతి. ఆ దంపతులకు సంతానం లేదు. దాంతో వారు వేదవ్యాసుని ప్రసన్నం చేసుకుని తమకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతారు. వేదవతి, వేదనిధిల భక్తికి మెచ్చిన వ్యాస మహర్షి ఆ దంపతులకు సంతాన భాగ్యం దక్కేలా ఆశీర్వదించారు. ఆ దంపతులు వ్యాసుల వారిని విడిచి వెళుతూ, "మేము కోరుకున్నప్పుడల్లా మిమ్మల్ని దర్శించుకునేది ఎలా?" అని అడిగారు. అందుకు వ్యాసుడు, "జ్ఞానాన్ని ఉపదేశించే ప్రతి వ్యక్తిలోనూ ఉంటానని, అలాంటి గురువులను తన పుట్టినరోజైన వ్యాస పౌర్ణమి నాడు పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని" చెప్పారట. అలా ఆ రోజు నుంచి వ్యాస పౌర్ణమి నాడు గురువులను ఆ వ్యాస భగవానునిగా తలచి కొలుచుకునే ఆచారం నడుస్తోంది.